హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే నేను ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఇప్పుడు పెట్టిన థంబ్‌నెయిల్ ఏంటంటే, ఇందిరమ్మ ఇళ్ళ వెనక ఉన్న అసలు కథ ఇదే అనే థంబ్‌నెయిల్ పెట్టాను. ఎందుకు పెట్టానంటే, చాలామంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఫస్ట్ మీకు అర్థమవుతుంది. సో చాలామంది ఏంటంటే దీనికి సంబంధించి, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కొంతమంది మాకు స్థలం లేదు, మాకు ఇల్లు ఎప్పుడు వస్తుందని కొంతమంది, అలాగే మాకు రేషన్ కార్డు లేదు, మాకు ఇల్లు వస్తుందని కొంతమంది, అలాగే మాకు స్థలం ఉంది, మాకు ఖచ్చితంగా ఇల్లు ఇస్తారని కొంతమంది, అలాగే ఇంకొంతమంది ఏంటంటే మా దగ్గర సరైన ప్రూఫ్స్ లేవు, మాకు అసలు ఈ జీవితంలో ఇల్లు రాదేమో అని ఇంకొంతమంది చాలామంది కమెంట్ చేశారు. నేను ఇందిరమ్మ ఇళ్ళ గురించి చాలా చేశాను. సో ఆ కమెంట్స్ కంటే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అసలు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తారా అంటే మనకి వస్తుందా రాదనేది పక్కన పెట్టండి, అసలు గవర్నమెంట్ ఇస్తుందా అనేది ఆలోచించాలన్నట్టు. సో దాన్ని బట్టి ఆలోచించినట్టయితే ఇందిరమ్మ ఇళ్ళు ఇప్పట్లో ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మనకి ఎలక్షన్స్ అనేది దగ్గరకు వచ్చాయి కాబట్టి, ఎలక్షన్ కోడ్ అనేది వచ్చింది కాబట్టి, సో ఒక 15 రోజులు 20 రోజులు జస్ట్ మనకి ఎలక్షన్ కోడ్కి ముందు 15-20 రోజుల ముందే మనకి నోటిఫికేషన్ రావడం ఉంది. దాని తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ అని చెప్పారు, దాని తర్వాత ఇంకొక ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఇలా మనకి ఎప్పటికప్పుడు ఎలక్షన్స్ రావడం అనేది జరుగుతుంది. దాదాపు ఈ ఇయర్ మొత్తం ఎలక్షన్స్ అయితే ఉంటాయి. సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే మళ్ళీ ఒక 1 ఇయర్ వరకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే అవకాశం అయితే లేదు గవర్నమెంట్ దగ్గర. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి, ఎలక్షన్ కోడ్లో ఏ స్కీమ్ కూడా ఇవ్వకూడదు. కాబట్టి ఈ కోడ్లో ఎమ్మెల్సీ కానీ, లేకపోతే దానికి సంబంధించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇవన్నీ పూర్తవ్వాలంటే దాదాపు ఒక 1 ఇయర్ వరకు పట్టిద్ది. సో అప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్ళు వచ్చే ఛాన్స్ అయితే లేదని చెప్పుకోవచ్చు. అసలు విషయం ఇదన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.